రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి జనసేన జిల్లా, మండల, నియోజకవర్గ కమిటీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 3 ఏళ్లు ఉండగానే పవన్ కళ్యాణ్ కళ్లు తెరిచారు. కొత్త కమిటీల నియామకంపై పార్టీ అధినేత కసరత్తు చేస్తూ ఉండటం నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎర్రకండువా పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం చేస్తోన్న ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అయితే వచ్చిన చిక్కల్లా కమిటీల నియామకం ఎలా ఉండబోతుందనేదే. పార్టీని గెలిపించుకొని సంస్థను నిలబెట్టుకునేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీతో పోరాడుతోన్న జన సైనికులకు జిల్లా స్థాయి పదవి ఒక్కటి కూడా దక్కలేదు. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకపోవడంతో కార్యకర్తల సమస్యలను, వారి మనోభావాలను అర్థం చేసుకునే వాళ్ళు కరువయ్యారు. కొన్ని జిల్లాల్లో కుల ఆధిపత్యంతో పార్టీ నెట్టుకొస్తోంది. మరికొన్ని జిల్లాల్లో సినిమా గ్లామర్ తో పాటు పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇమేజ్ ఉపయోగపడుతోంది.